హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు నేను రిషికేష్కి జస్ట్ రీచ్ అయ్యాను. మార్నింగ్ 4 AM అలా రీచ్ అయిన తర్వాత డైరెక్ట్ నేను షేర్ ఆటో తీసుకొని నేను త్రివేణి ఘాట్కి వెళ్ళాను ముందు. ఎందుకంటే నాకు ఆ త్రివేణి ఘాట్ దగ్గర గంగా నది అవి అన్నీ చూడాలనుకున్నాను మార్నింగ్. సో కాసేపు అక్కడే 1 hour అక్కడే ఉండి సీనరీస్ అట్లా అన్ని ల్యాండ్స్కేప్స్ అన్నీ చూస్తా. ఆ తర్వాత అక్కడ కాసేపు కూర్చొని ప్రశాంతంగా పీస్ఫుల్గా కాసేపు సైలెంట్ మెడిటేషన్ చేసుకున్నా. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ డే నేను ఇంకా వెళ్ళాను ఇన్స్టిట్యూట్కి. ఇక్కడ సెరమనీ అలా ఉంది. సెరమనీ దగ్గర ఇక్కడ పూజ అవన్నీ చేశారు. ఫస్ట్ రాగానే అందరూ దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ భజనలు, ఆ తర్వాత మంత్ర చాటింగ్ అట్లా కాసేపు చేపించారు. ఆ తర్వాత ఇంట్రడక్షన్ కూడా అందరి చేత ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఇంకా అయిపోయిన తర్వాత డ్యాన్స్ కూడా అంటే డ్యాన్స్ చేయమన్నారు. ఆ తర్వాత చేసేవాళ్ళు చేశారు. ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నార్మల్గా అందరు చేయాలని రూల్ లేదు. సో నేను కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు. జస్ట్ నార్మల్గా వ్లాగ్ తీసుకుంటా ఇట్లా అందరు చాలామంది వీడియోస్ నాలాగే తీసుకుంటానే ఉన్నారు. సో నేను కూడా తీసుకున్నాను. అండ్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా లంచ్కి వెళ్ళాము. లంచ్కి వెళ్ళి అక్కడ లంచ్లో నార్మల్ రైస్ పప్పు అట్లా పెట్టారు. ఆ తర్వాత సలాడ్ ఇంకా అన్నీ పెడతారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను రాబోయే వీడియోల్లో నేను ఎలాంటి వీడియోలు చేస్తానంటే యోగాకి మెడిటేషన్కి సంబంధించినవి. అసలు జస్ట్ ఓవర్కి ఇంట్రడక్షన్, అసలు ఏంటి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇలా జస్ట్ బేసిక్ ఐడియా, బేసిక్ నాలెడ్జ్ నాకు తెలుసు. నేను ఇందులో యోగా ఫర్ వెయిట్ లాస్, బేసిక్ ఆసనాస్, అలాగే మెడిటేషను ఎలా చేయాలో చెప్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.